Good morning, students. In third semester physics, we are having the electromagnetic theory. మనకి ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో ఫిజిక్స్లో ఉన్న మెయిన్ పేపర్ పేరు ఏంటి అని అంటే విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఇన్ దిస్ పేపర్ వీఆర్ హ్యావింగ్ 4 units. If out of 4 units, first unit name is electrostatics. మనకి ఈ పేపర్లో ఉన్న 4 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ పేరు వచ్చేసి స్థిర విద్యుత్ శాస్త్రం. సో ఇన్ దిస్ యూనిట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గాస్ లా. ఈరోజు మనం గాస్ నియమం గురించి తెలుసుకుందాము. గాస్ లా స్టేట్స్ దట్ total electric flux over a closed surface is 1 by epsilon naught times the total charge enclosed within the surface. Okay, here we are taking a total charge as q. Okay, total charge q and flux, electric flux we are taking, we are denoting with pi. So mathematically it can be expressed as pi equal to 1 by epsilon naught times of the q, where epsilon naught is the permittivity of the free space. Okay, and also we know that surface integral of the electric field will give us electric flux. Okay, so we can write electric flux pi equal to surface integral of E dot ds. So finally we can write pi equal to surface integral of E dot ds equal to 1 by epsilon naught times q. ఓకే, మనం ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తే తెలుగులో గాస్ నియమంని ఎలా నిర్వచించవచ్చు అని అంటే, ఒక సంవృత వలయంలోని విద్యుత్ అభివాహం విలువ, ఒక సంవృత వలయంలోని అని అంటే క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, నాట్ ఓపెన్ సర్ఫేస్, వివృత వలయం కాదు, సంవృత వలయం. ఒక సంవృత వలయంలోని విద్యుత్ అభివాహం విలువ అనేది ఆ సంవృత వలయంలో ఉన్న ఫలిత విద్యుదావేశానికి ఫలిత విద్యుదావేశానికి 1 by epsilon naught టైమ్స్ ఉంటుంది. అందుకని మనం దీన్ని ఈ స్టేట్మెంట్ని మ్యాథమెటికల్గా ఏ విధంగా రాయవచ్చు అని అంటే, విద్యుత్ అభివాహం అనేది పైతో మనం చూపించినట్లయితే పై ఈక్వల్ టు 1 by epsilon naught టైమ్స్ ఆఫ్ ద ఇంటూ ఫలిత విద్యుదావేశం క్యాపిటల్ క్యూ. సో pi equal to 1 by epsilon naught times into capital Q, where epsilon naught అనేది ఏంటి అని అంటే permittivity, శూన్యం యొక్క permittivity. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టేట్మెంట్ ఆఫ్ గాస్ లా. నెక్స్ట్, applications of Gauss law. Mainly we are having here 4 applications of Gauss law. In that, first one is electric field due to infinite wire, and next second one is electric field due to infinite plane sheet. Next, third one is electric field due to thin spherical shell. Next, fourth one is electric field due to charged cylinder. These four are the main applications of గాస్ లా. గాస్ నియమం యొక్క అనువర్తనాలు. మనం గాస్ నియమం యొక్క అనువర్తనాలను మెయిన్ 4 చూస్తాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, మొదటిది ఏంటి అని అంటే, అనంత పొడవు గల తీగ వలన ఒక బిందువు వద్ద కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం గాస్ నియమంను ఉపయోగించి కనుక్కోవచ్చు. ఇది ఒక అనువర్తనము. నెక్స్ట్ సెకండ్ అనువర్తనం, రెండవ అనువర్తనం ఏంటి అని అంటే, అనంత ఆవేశిత పలక వల్ల ఒక బిందువు వద్ద కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం గాస్ నియమంను ఉపయోగించి కనుక్కోవచ్చు. నెక్స్ట్ మూడవది ఏంటి అని అంటే, ఆవేశపూరిత గోళం వల్ల ఒక బిందువు వద్ద కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ నాలుగవది ఆవేశపూరిత
స్తూపం వల్ల ఒక బిందువు వద్ద కలిగే కొంత దూరంలో ఉన్న ఒక బిందువు వద్ద కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనము గాస్ నియమంను ఉపయోగించి కనుక్కోవచ్చు. ఇవి 4 మనం మెయిన్గా గాస్ నియమం యొక్క అనువర్తనాలుగా చూస్తాము. తర్వాత నెక్స్ట్, if we want to apply Gauss law for any application, for any sphere or cylinder, first we have to follow these 3 steps. First step is choose a Gaussian surface such that evaluation of electric field becomes easy. అంటే మనం గాస్ నియమంను దేనికైనా ఒక అనువర్తనానికి అప్లై చేయాలి అని అంటే ముందుగా మనం ఏం చేయాలి అని అంటే గాసియన్ తలాన్ని చూజ్ చేసుకోవాలి. ఆ గాసియన్ తలాన్ని ఎలా చూజ్ చేసుకోవాలి అని అంటే ఆ గాసియన్ తలం యొక్క విద్యుత్ క్షేత్రను తీవ్రతను మనం కనుగొనేటప్పుడు అది మ్యాథమెటికల్ స్టెప్స్ అవన్నీ కొంచెం మనకి సింప్లిఫైగా వచ్చేలాగా, మరీ క్రిటికల్ అవ్వకుండా కొంచెం సింపుల్గా సాల్వ్ చేసే విధంగా ఉండేలాగా మనం గాసియన్ తలాన్ని మనం చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మేక్ యూజ్ ఆఫ్ సిమెట్రీ టు మేక్ ప్రాబ్లమ్స్ ఈజియర్. ఓకే అని అంటే సిమెట్రీని మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ గాసియన్ సర్ఫేస్ టు కోయిన్సైడ్ విత్ రియల్ సర్ఫేస్, దట్ ఈస్ ఇట్ కెన్ బి ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద గాసియన్ సర్ఫేస్. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గోళం తీసుకుంటే గాసియన్ తలం అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకునే గాసియన్ తలం అనేది ఆ గోళం మొత్తము మనం ఏదైతే రియల్ గోళం తీసుకున్నామో, నిజ గోళం తీసుకున్నామో ఆ గోళం మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. ఆ గోళానికి లోపల కొంత ఆఫ్ సర్ఫేస్తో ఇంకొక చిన్న గోళంగా మనం తీసుకోవచ్చు. లేదు అని అంటే ఆ గోళానికి ఇంకొంచెం బయట అవుట్ ఆఫ్ ద స్పియర్ ఇంకొక పెద్ద రేడియస్తో మనం ఇంకొక గోళాన్నైనా తీసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద రియల్ స్పియర్. ఓకే, సో ఆ విధంగా మనం ఈ 3 స్టెప్స్ని ఫాలో అయ్యి మనం గాస్ నియమంని మనం ఎక్కువ కాంప్లెక్సిటీ ఉన్న వేరే ఏ వేటికైనా అప్లై చేసి మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవచ్చు. ఇవి ఇప్పటి వరకు మనం గాస్ల నిర్వచనం చూసాము, స్టేట్మెంట్ చూసాము, తర్వాత దాని మ్యాథమెటికల్ ఈక్వేషన్ చూసాము, నెక్స్ట్ తర్వాత అప్లికేషన్స్ చూసాము, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద గాస్ లా. Differential form of the Gauss law ante it states that divergence of electric field is proportional to the charge density. That means del dot E equal to rho V by epsilon naught, or del dot D equal to rho suffix V. V means volume density, volume surface charge density. ఓకే, రో వి అంటే ఇక్కడ వేర్ డి ఈజ్ ఎప్సిలాన్ ఇంటూ ఈ. డి ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. డి అనేది ఇక్కడ మనకి విద్యుత్ స్థానభ్రంశ సదిశ, అండ్ రో అనేది డెన్సిటీ, విద్యుత్ సాంద్రత. ఓకే, డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా, గాస్ నియమం యొక్క అవకలన రూపం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే గాస్ నియమంని తీసుకుందాము. ఫ్రమ్ గాస్ లా వీఆర్ హ్యావింగ్ phi suffix e. Phi suffix e means, here e means electric field. Electric flux is indicated by pi. So pi e equal to e dot ds surface integral. Okay, that equal to total charge q by epsilon naught. This is Gauss law we have seen.
Okay, so here we are taking the Gauss law, so it will take as equation 1. Here we know that q is sum of the total charges in the closed surface. Okay, తలం లోపల ఉన్న మొత్తం విద్యుత్ ఆవేశం. So now we are taking volume electric charge density. So volume electric charge density is denoted by rho, ఘనపరిమాణ విద్యుదావేశ సాంద్రత. సో ఘనపరిమాణ విద్యుదావేశ సాంద్రతను మనం ఇక్కడ రో చేత సూచిస్తున్నాము. సో దీనికి నిర్వచనం ప్రకారం రోకి నిర్వచనం ఏంటి అని అంటే rho equal to dq by dv if we consider small area, or else if we take whole area then capital Q by V. So here small charge density rho equal to dq by dv. So from this equation we can write dq equal to rho dv. If we want to get total charge, then we can do integration capital Q equal to integration of dq, that equal to integration of rho dv, integration of rho dv. So finally q means q equal to we are getting integration of rho dv. This will take as equation 2. Okay, so next from Gauss divergency theorem, Gauss అపసరణ సిద్ధాంతం ప్రకారం what we know, surface integral of any vector field is equal to the volume integral of the vector field. So that means ఉపరితల సమాకలన ఏదైనా ఒక సదిశ క్షేత్రం యొక్క ఉపరితల సమాకలన విలువ దాన్ని ఘనపరిమాణ సమాకలన విలువకి మనం ఈక్వేట్ చేస్తామన్నమాట. హియర్ ఇఫ్ వి టేక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ E, then as from Gauss divergency theorem we can write as surface integral E dot ds is equal to volume integral div v, means del dot E dv. Okay, విద్యుత్ క్షేత్రం యొక్క ఉపరితల సమాకలన విలువ ఇది. సో దాన్ని దేనికి సమానం చేసాము అని అంటే విద్యుత్ క్షేత్రం యొక్క అపసరణం యొక్క ఘనపరిమాణ సమాకలన విలువకి మనకి దీన్ని సమానం చేస్తామన్నమాట గాస్ డైవర్జెన్సీ థీరం ప్రకారం. సో it will take as equation 3 if we consider this equation 3. So now the value of q from equation 2 and the value of surface integral of electric field from equation 3, these two values we have to substitute in equation 1, which is Gauss law. Okay, so now I am substituting these two in Gauss law. So Gauss electric flux pi E equal to surface integral. Instead of in place of surface integral we are writing volume integral V divergency of E dv
that equal to, here we are having, actually we are having 1 by epsilon naught into q, but according to from equation to q means we have to write volume integral rho dv. So here 1 by epsilon naught, this equation. Now from these two sides we are having same integrals, so from this equation we can able to write del dot E equal to rho by epsilon naught. Okay, del dot E equal to rho by epsilon naught. Which is nothing but differential form of Gauss law. Gauss నియమం యొక్క అవకలన రూపం. And also we know that electric displacement D equal to epsilon naught into E. This we can take as 4. Okay, electric displacement D equal to epsilon naught into E. So from equation 4, del dot epsilon E into E equal to rho. So in place of epsilon naught E into, we can write D, where D is electric displacement vector, vidyut స్థానభ్రంశ సదిశ. Del dot D equal to rho. This is another form of differential form of Gauss law. This equation also we can write. Okay, Gauss యొక్క అవకలన రూపంలో మనం ఈ విధంగా అయినా రాయొచ్చు. del dot D equal to rho, or else del dot E equal to rho by epsilon naught అనైనా రాయొచ్చు. సో దీని యొక్క ఫిజికల్ మీనింగ్ ఏంటి? మరి ఇప్పుడు మనకి ఫిజికల్ మీనింగ్ ఏంటి అని అంటే, divergency of electric field will give the charge or charge density. Okay, divergency of electric field will give us charge or charge density. విద్యుత్ క్షేత్రం యొక్క ఒక సమృద్ధ తలం మీద తీసుకున్న విద్యుత్ క్షేత్రం యొక్క అపసరణం విలువ మనకి ఆ క్షేత్రంలో ఉన్న విద్యుత్ ఆవేశాన్ని లేదా విద్యుత్ ఆవేశ సాంద్రతను మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ we have to see two cases in case of Gauss law. The first one case is when the charge located within the surface, and the second one is when the charge is located out of the surface. సో తలం లోపల విద్యుదావేశం ఉన్నప్పుడు మనం విద్యుత్ అభివాహానికి మనం చూడాలి అకార్డింగ్ టు గాస్ లాని. నెక్స్ట్ ఇంకొకటి రెండవ సందర్భం ఏంటి అని అంటే, తలం బయట విద్యుత్ ఆవేశం ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనకి విద్యుత్ అభివాహం ఉంటుంది అన్నది చూడాలి. సో నౌ ఫస్ట్ కేస్ 1. So case 1 is when the charge is within the surface. విద్యుత్ ఆవేశం మూసి ఉన్న తలం లోపల ఉన్నప్పుడు. Here we have to remember always whenever we listen surface, that means that is closed surface only. తలం అని మనం తీసుకున్నాము అని అంటే ఇక్కడ మనకి గాస్ నియమం సందర్భంలో అది ఎప్పుడు మూసి ఉన్న తలం మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఐఎమ్ కన్సిడరింగ్ వన్ surface, closed surface of irregular shape. Okay, so this is one of the advantage of Gauss law also. For irregular shapes also we can apply Gauss law. So here ఒక మూసి ఉన్న తలాన్ని తీసుకున్నాను, ఇది ఒక అపక్రమ తలం.
సో ఈ తలం లోపల ఇక్కడ ఓ అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఓ అనే పాయింట్ దగ్గర నేను ప్లస్ క్యూ ఛార్జ్ని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ కన్సిడరింగ్ ప్లస్ క్యూ ఛార్జ్ ఎట్ పాయింట్ ఓ. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ point P on the surface. Point P on the surface. తలం యొక్క ఉపరితలం మీద P అనే బిందువుని నేను తీసుకుంటున్నాను. సో ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ O ఈజ్ R, స్మాల్ r. P అనే బిందువు O బిందువు నుంచి స్మాల్ r దూరంలో ఉంది అని తీసుకుందాం. Now I am considering small surface around this P. Okay, small surface around the point P. Okay, small area, okay, around P I am considering. P బిందువు చుట్టూ తక్కువ వైశాల్యం గల ఒక చిన్న తలాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ తలాన్ని నేను డిఎస్తో చూపిస్తాను, ఇండికేట్ చేస్తాను. నెక్స్ట్ ఐఎమ్ డ్రాయింగ్ వన్ నార్మల్ టు దిస్ సర్ఫేస్. నార్మల్ టు ది సర్ఫేస్ that is a one vector which is denoted by ds bar. I am drawing one normal to the surface which is a ds vector. Okay, అంటే ఈ తలానికి నేను ఒక లంబాన్ని గీస్తున్నాను. ఆ లంబాన్ని ds సదిశగా చూపిస్తున్నాను. Now we know that electric field is in this direction. విద్యుత్ క్షేత్రం యొక్క దిశ ఈ దిశలో ఉంటుంది. సో the normal to the surface ds is making an angle theta with e. ఈ ds అనే లంబము ds అనే సదిశ మనకి విద్యుత్ క్షేత్రంతో థీటా కోణం చేస్తుంది అని తీసుకుందాం. థీటా కోణం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ here we have to say one more thing also. The angle subtended by ds area at O is the angle subtended by ds area at O is d omega. That d omega is nothing but solid angle. d omega is solid angle. అంటే ఈ ds అనే చిన్న తక్కువ వైశాల్యము కలిగిన తలము ఈ O అనే బిందువు వద్ద చేసే ఘన కోణము ఎంత అని అంటే d ఒమేగాగా తీసుకుందాం. ds తలము O బిందువు వద్ద చేసే ఘన కోణం వచ్చేసి d ఒమేగా. ఓకే, so up to this clear for us. For what we have done up to now, first we have taken one irregular shape of closed surface. Okay, మూసి ఉన్న తలాన్ని తీసుకున్నాము, అది ఒక అపక్రమ తలము. నెక్స్ట్ తర్వాత ఏం చేసాము అని అంటే మనం ఓ అనే పాయింట్ దగ్గర ప్లస్ క్యూ ఛార్జ్ని తీసుకున్నాము. ఓ అనే బిందువు దగ్గర ప్లస్ క్యూ విద్యుత్ ఆవేశాన్ని తీసుకున్నాము. నెక్స్ట్ ఆన్ ద సర్ఫేస్ we are considering one point P. ఉపరితలం మీద తలం యొక్క ఉపరితలం మీద మనం P అనే బిందువుని తీసుకున్నాము. నెక్స్ట్ P బిందువు చుట్టూ ఒక చిన్న తలాన్ని ఊహించుకున్నాము. ఆ చిన్న తలాన్ని మనం ds చేత చూపించాము. we are considering a small area around P that is denoted by ds. Next, this ds normal to the surface ds
ఈజ్ డినోటెడ్ లైక్ దిస్. తలానికి ఒక లంబాన్ని గీసాము. ఈ లంబము విద్యుత్ క్షేత్ర దిశతో టీటా కోణం చేస్తుంది అని అనుకున్నాము. ది డిఎస్ వెక్టర్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ఈ. అండ్ దిస్ ఏరియా is subtended one angle at O. That angle is denoted by OD omega. అంటే ఈ తలము మనకి O వద్ద చేసే గణకోణాన్ని మనం d ఒమేగా తీసుకున్నాము. నౌ ఇక్కడ మనకి ప్లస్ క్యూ చార్జ్ ఉంది. సో ఈ క్యూ చార్జ్ వల్ల ఈ డిఎస్ వైశాల్యం ద్వారా ఎంత ఫ్లక్స్ వస్తుంది, ఎంత విద్యుత్ అభివాహం వస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. తర్వాత ఓవరాల్గా మొత్తం సర్ఫేస్ వల్ల, అంటే ఈ క్యూ చార్జ్ వల్ల ఈ మొత్తం సర్ఫేస్ వల్ల ఎంత అభివాహం ఏర్పడుతుంది అన్నది తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ చిన్న ఏరియా ద్వారా ఈ క్యూ ఆవేశం వల్ల కలిగే విద్యుత్ అభివాహాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద ఏరియా ds. Electric flux through the area ds. Electric flux through the area ds is denoted by d pi e. d pi e equal to e dot ds. Okay. This we have to take as equation 1. And from Coulomb's law we know that electric field equation. From Coulomb's law, electric field E equal to electric field E equal to 1 by 4 pi epsilon 1 by 4 pi epsilon into q by r square. This equation we know. కూలుంబ్ నియమం నుండి మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం E equal to 1 by 4 pi epsilon q by r square. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. Now substitute equation 2 in equation 1. That means the value of E from equation 2 in equation 1 we have to substitute. ఓకే, సో డయాగ్రామ్ అయితే డ్రా చేసుకున్నారు. ఫస్ట్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకుంటే మనకి కాన్సెప్ట్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఈజీగా వచ్చేస్తుంది. d pi e equal to E. E means we have to substitute now 1 by 4 pi epsilon q by r square dot ds. This one dot ds also there. So actually this is a dot product. Before substitute this also we can write this as d pi e equal to E dot ds means dot product of two vectors. Dot product of two vectors means E ds cos theta. For example, you take this as dot product of two vectors A dot b equal to AB cos theta. ఓకే, అంటే ఇక్కడ ఈ అనేది ఒక సదిశ, డిఎస్ అనేది ఒక సదిశ. రెండు సదిశల యొక్క బిందు లబ్ధానికి మనకి సమీకరణం ఈడిఎస్ కాస్ థీటా. మీరు ఈ ఫార్ములా అయినా రాసుకోవచ్చు. ఈ ఏ అనేది బి అనేది రెండు సదిశలు అయినప్పుడు ఆ రెండు సదిశల యొక్క బిందు లబ్ధం అనేది ఏ డాట్ బి మస్ట్ బి ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. అకార్డింగ్ టు దట్ దిస్ ఆల్సో వీ కెన్ రైట్ డిఎస్
cos theta. Okay, 1 by 4 pi epsilon q by r square ds cos theta. So d pi equal to 1 by 4 pi epsilon q into ds cos theta by r square. ds cos theta by r square. Now here from diagram we can take as previously we have taken d omega is and solid angle subtended by small area ds. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందాము అని అంటే మొత్తం తలం ఓ వద్ద చేసే ఘనకోణాన్ని ఒమేగా అనుకుంటాము. సో నిర్వచనం ప్రకారం మొత్తం తలం ఓ వద్ద చేసే ఘనకోణం ఒమేగా అనుకుంటే ఒమేగా ఈక్వల్ టు డి ఒమేగా అవుతుంది. సో దానికి ఈక్వేషన్ ఏంటి అని అంటే డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్. డిఎస్ కాస్ థీటా బై r square. This take it as equation. This previous one is 4, this one is 5. Okay, so now we want total flux through the total surface due to the point charge q. అంటే q విద్యుదావేశం వల్ల మొత్తం తలం ద్వారా మనకి వెళ్ళి విద్యుత్ అభివాహాన్ని రాయాలి. సో దానికి ఈక్వేషన్ ఏంటి అని అంటే పై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి పై. డి పై and means from the previous equation we know the value of this. Integration of okay, d pi means 1 by 4 pi epsilon and here we are having this is q, this is q and ds cos theta by r square. ds cos theta by r square. ds cos theta by r square. d pi value is this pi by q by 4 pi epsilon ds cos theta by r square integration. So these all are constants and we know that the value of this is d omega according to definition of solid angle d omega. So we can write this equation as pi equal to q by 4 pi epsilon and integration of d omega. So integration of d omega means మొత్తం ఇప్పుడు మనం దీని వాల్యూ ఏంటి అని అంటే మొత్తం సర్ఫేస్ ఓ వద్ద చేసే ఘనకోణం విలువని ఇస్తుంది. సో మొత్తం సర్ఫేస్ ఓ వద్ద చేసే ఘనకోణం వచ్చేసి మనకి ఇది ఒమేగా. ఓకే, దిస్ whole surface making an angle at O. Solid angle is omega. So
With this we can write as q by 4 pi epsilon into omega. But this omega should be equal to, according to definition, 4 pi. Since omega equal to 4 pi, we can write in place of omega 4 pi. So 4 pi will get cancelled. Finally we are having q by epsilon naught. Pi e equal to q by epsilon naught. Pi e equal to q by epsilon naught, which is Gauss law. When charge located within the surface, మూసి ఉన్న తలం లోపల విద్యుత్ ఆవేశం ఉన్నప్పుడు మనకి గాస్ నేమ్ ఇది. దిస్ ఈస్ కేస్ 1. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ కేస్ 2. Case 2 is nothing but when the charge is located out of the surface. When the charge is outside the surface. Case 2. Outside. Case 2. When the charge is outside the surface. విద్యుత్ ఆవేశం మూసి ఉన్న తలం వెలుపల ఉన్నప్పుడు. తలం వెలుపల ఉన్నప్పుడు. Okay. Case 2. Now we are seeing case 2. When the charge is outside the surface. విద్యుత్ ఆవేశం మూసి ఉన్న తలం వెలుపల ఉన్నప్పుడు. First I am considering one closed irregular shape surface, closed surface of irregular shape. ఓకే, ఒక సమృత తలాన్ని తీసుకుంటున్నాను, అది అపక్రమ తలం అనుకుందాము. సో హియర్ ఐ యామ్ కన్సిడరింగ్ పాయింట్ outside the surface at O. I am considering point O at outside of the surface. తలానికి వెలుపల నేను O అనే ఒక బిందువుని తీసుకుంటున్నాను. ఈ O బిందువు వద్ద ప్లస్ Q విద్యుత్ ఆవేశాన్ని తీసుకుంటున్నాను. I am taking plus Q charge at point O, which is located outside the surface. ఈ క్యూ విద్యుత్ ఆవేశం ఓ వద్ద చేసే ఘనకోణం యొక్క శంకు ఈ తలాన్ని డిఎస్ వైశాల్యం ద్వారా ఈ రెండు వైశాల్యాల ద్వారా ఖండిస్తూ వెళ్తుంది. ఓకే, ఏ కోన్ ఆఫ్ సాలిడ్ యాంగిల్ d omega, solid angle d omega, a cone of solid angle d omega from O cuts the surface as shown in this figure. as shown ఎక్కడెక్కడ కట్ చేస్తుంది అని అంటే ఇక్కడ DS1 వైశాల్యం, DS1 and DS2, DS1 and DS2 at points. ఇక్కడ పాయింట్ P అనుకోండి, ఇక్కడ పాయింట్ Q. Okay, the cone of solid angle at O cuts the surfaces at point P and at point Q. ఓ వద్ద చేసే కనుకొని డి ఒమేగా యొక్క శంకు అనేది సంవృత తలాన్ని పి అనే బిందువు వద్ద, క్యూ అనే బిందువు వద్ద, పిక్యూ అనే రెండు బిందువుల వద్ద తలాన్ని ఖండిస్తూ వెళ్తుంది. సో ఇక్కడ పి వద్ద ఉన్న తలాన్ని మనం DS1గా తీసుకున్నాము, క్యూ వద్ద ఉన్న తలాన్ని మనం DS2గా తీసుకున్నాము.
నెక్స్ట్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఈ తలానికి మనం నార్మల్ని డ్రా చేసినప్పుడు ఇన్వర్డ్ నార్మల్ వస్తుంది కాబట్టి ది ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్ ds1, ఫ్లక్స్ త్రూ surface ds1 at point P is negative, and flux through surface ds2 at point Q is positive. Here flux is positive, here flux is negative due to the normals. Here we are having outward normal, so that ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్. ఓకే, అంటే ఇక్కడ తలానికి గీసిన లంబాల వలన మనకి అభివాహం అనేది ఇక్కడ ధనాత్మకంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్వర్డ్ నార్మల్ ఉంటుంది కాబట్టి, ఇన్వర్డ్ డైరెక్షన్లో నార్మల్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఫ్లక్స్ అన్నది నెగిటివ్ ఉంటుంది. దిస్ పాయింట్ వీ హ్యావ్ టు టేక్ కన్సిడర్. ఓకే, సో నౌ ఐఎమ్ రైటింగ్ ద equation for flux. The flux through ds1 at P is the flux through ds1 at P. We are denoting pi P, phi suffix P. Means flux through ds1 area at P. Pi P equal to phi suffix P equal to minus q by 4 pi epsilon minus q by 4 pi epsilon d omega minus q by 4 pi epsilon d omega, and flux through ds2 area at Q is this we have to take equation 1, and now I am writing here flux through ds2 area at Q is phi suffix Q. Okay, phi suffix Q, phi Q equal to, here we are having positive, so Q by 4 pi epsilon, Q by 4 pi epsilon d omega. Okay. So now we are having two fluxes. One flux through the ds1 area, and second flux is through the ds2 area, whereas flux through ds1 area is negative, and that is minus q by 4 pi epsilon naught into d omega. We are considering this as equation 1. Next, flux through ds2 area, which is positive, that is q by 4 pi epsilon into d omega. This we have to take, we will take as equation 2. So net flux through the P and Q. Okay, through the P and Q, P మరియు Q ల గుండా వెళ్ళే ఫలిత విద్యుత్ అభివాహం we have to calculate. Now P మరియు Q ల గుండా వెళ్ళే ఫలిత విద్యుత్ అభివాహం పై. సో పై ఈక్వల్ టు pi suffix P, means flux at P plus flux at Q point. Okay, 5P plus 5Q. So now substitute the values of pi P and 5Q from equation 1 and 2 in equation 3. So if we substitute, now we are getting phi equal to minus q by
4 pi epsilon plus q by d omega plus q by 4 pi epsilon d omega. So these two will get cancelled. So totally we are getting 0. 5. Okay. That means flux through the entire surface is 0. When the charge located out of the surface, outside the surface. When charge located outside the surface, the total flux through even though there is charge, the flux through the surface is 0. తలానికి వెలుపల మనకి ఛార్జ్ ఉన్నప్పుడు, విద్యుత్ ఆవేశం అనేది ఉన్నప్పుడు, ఆ విద్యుత్ ఆవేశం వలన కలిగే విద్యుత్ అభివాహం, ఈ తలం గుండా వెళ్ళే విద్యుత్ అభివాహం అనేది 0. There is no electric flux through the surface when charge located outside the surface. తలానికి వెలుపల విద్యుత్ ఆవేశం ఉన్నప్పుడు తలం గుండా ఎటువంటి విద్యుత్ అభివాహం అనేది వెళ్ళదు. ఇది మనకి సెకండ్ కేస్. సో టోటల్గా నౌ వీ హ్యావ్ సీన్ definition of Gauss law. First we have seen definition of Gauss law, and then applications. Just we note the applications, what are those, and next class we will see one by one application we will describe, and then differential form of Gauss law we have seen. గాస్ నియమం యొక్క అవకలన రూపాన్ని చూసాము. తర్వాత గాస్ నియమంని 2 సందర్భాలలో చూసాము. ఏంటి అని అంటే తలానికి వెలుపల ఛార్జ్, ఫస్ట్ కేసు ఏమో తలం లోపల ఛార్జ్ విద్యుత్ ఆవేశం ఉన్నప్పుడు అప్పుడు విద్యుత్ అభివాహం ఏ విధంగా ఉంటుంది అన్నది కేసు 1లో చూసాము. నెక్స్ట్ కేసు 2లోనేమో తలానికి వెలుపల విద్యుత్ ఆవేశం ఉన్నప్పుడు విద్యుత్ అభివాహం ఏ విధంగా ఉంటుంది అన్నది కేసు 2లో చూసాము. సో we have seen 2 cases. When charge located within the surface, then what is the flux, and next case 2 is when charge is outside the surface, what is the flux. And that means finally we conclude that only when charge located within the surface, then only we are having flux through the surface having some value. But whereas when charge located outside the surface, we are not having the flux through the surface, and that means we are having 0 electrical flux through the surface. Okay, thank you.